బాబు రేవంత్ మీటింగ్ అయితే జరగబోతోంది. ఈ మీటింగ్ ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే సెక్షన్ 9, సెక్షన్ 10, సెక్షన్ 11 సంస్థలు, సెక్షన్ 11కి సంబంధించినటువంటి అంశాలు. సెక్షన్ 9లో వచ్చేటప్పటికి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నిధులు, ఎక్కడికక్కడ కార్పొరేషన్స్ ఉన్నాయి, కొన్ని నిధులు అట్లాగా ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి, అది తేల్చుకోవాలి. ఇది వీళ్ళిద్దరితో అయిపోతుంది పని, వీళ్ళిద్దరు అనుకుంటే అయిపోతుంది. అదే సమయంలో వీటి ఆస్తులు ఉంటాయి, అది ఖచ్చితంగా ఇప్పుడే తేల్చేసుకోవచ్చు. కానీ ఇద్దరే కూర్చుని తేలుస్తారా, మళ్ళీ తర్వాత అటు అధికార బృందం ఇటు అధికార బృందం అని తేలుస్తారా? నాయకులు అనుకుంటే అదే అధికారులు కాగితం రాసిస్తారు, నాయకులు అనుకోకుండా అధికారులకు అప్పచెప్తే అటోళ్ళ ఫీలింగ్ అటోళ్ళు, ఇటోళ్ళ ఫీలింగ్ ఇటు, నాయకుడికి ఏం ఫీలింగ్ ఉందో తెలియక అట్లాగే వదిలేస్తారు. కాబట్టి తేల్చాల్సింది అది. సెక్షన్ 10 వచ్చేటప్పటికి యూనివర్సిటీలు, మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్, ఇట్లాంటి వాటిలో ఈ రెండుటి కలిపితేనే 1,90,000 కోట్లు ఆంధ్రాకి రావాల్సి ఉన్నాయి. 1,90,000 కోట్లు డబ్బుగా ఇస్తారా ఆ బిల్డింగ్లో తీసుకుని, లేదా దానికి బదులుగా ఇక్కడ ఏది ఆ స్థలాలు మనకి ఇచ్చేస్తారా, లేదా ఒక యూనివర్సిటీ ఒకళ్ళు తీసుకుని ఇంకో యూనివర్సిటీ ఇంకొకళ్ళు తీసుకోవడం అట్లా పెట్టుకుంటారా? అది చేయాలంటే రేవంత్కి ధైర్యంగా చాలాలి. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఉద్యమం కిందకు మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద సమస్యలు అయితే పరిష్కరించదగ్గవే, కానీ మనలో ధైర్యం ఉండాలా, ప్లస్ ఈ సెంటిమెంట్లు అన్నటువంటి భయంతో ఉండకూడదు.